హలో ఎవ్రీవన్, నేను ఈరోజు ఒక ప్యారడీ సాంగ్ పాడతాను. ఆ సాంగ్ ఇండియన్ సోల్జర్స్కి డెడికేట్ చేసింది. అది మా గీత అమ్మమ్మ రాసింది. అది మౌనంగానే ఎదగమని సాంగ్ ట్యూన్లో ఉంది. సైనికుడంటే ఎవ్వరని పాప తల్లినడిగింది, అడిగిన ప్రశ్న గొప్పదని పాప తల్లి మురిసింది. సైనికుడంటే ఎవ్వరని పాప తల్లినడిగింది, అడిగిన ప్రశ్న గొప్పదని పాప తల్లి మురిసింది. కులమతాలు ఎరగని చోటే అతని సేవ కనిపిస్తుంది, దేశమాత దాసుడు తానని పాప తల్లి వివరించింది. సైనికుడంటే ఎవ్వరని పాప తల్లినడిగింది, అడిగిన ప్రశ్న గొప్పదని పాప తల్లి మురిసింది. ప్రాణమెంతో తీపని ఆశపడని వీరుడే తనని తాను అంకితమిచ్చి నిలిచాడుగా. భారతీయ భావమే తనని నడుపు మార్గమే, భరత జాతి రక్షణ కోరి కదిలాడుగా. ఓటును నోటును కోరని త్యాగి అతనిని పలికింది, వెలుగే పంచే అందరి నేస్తం అతనని చెప్పింది. మన సేవల్లో జీవించు అతనేగా మన పెన్నిది, యుద్ధాన వాడిగా రేగిన వాడని తల్లి తెలిపింది. తెలుసుకుంటే సత్యమని, కొలుచుకుంటే దైవమని, సైనికుడంటే ఎవ్వరని పాప తల్లినడిగింది, అడిగిన ప్రశ్న గొప్పదని పాప తల్లి మురిసింది. రక్తమెంత చిందినా దిగులు పడని సూర్యుడే, పోల్చలేని మనిషే తానని గుర్తుంచుకో. కథనమే వరించిన రాతి గుండె మారదు, బెదిరిపోని మనిషే తానని గమనించుకో. తనకు తానుగా అందరి బతుకుల కావలి అయ్యాడు, మనకు రక్షగా తన తలరాతను తానే రాశాడు. ఆ ధైర్యాన్ని దర్శించి ఈ జాతి శిరసుంచగా, సరిహద్దుల్లో తన ఉనికి ఈ దేశ భాగ్యముగా. ఆ సంకల్పానికి బాలులు సైతం చేతులెత్తారు, అచ్చమైన మనసులతో చేయి కలిపి పాడారు. సైనికుడంటే ఎవ్వరని పాప తల్లినడిగింది, అడిగిన ప్రశ్న గొప్పదని పాప తల్లి మురిసింది. పాప తల్లి మురిసింది, పాప తల్లి మురిసింది. థ్యాంక్ యూ.